కె చంద్రశేఖర్ గారు అండ్ మాధవి గారు. Good morning Hyderabad. Good morning winning team system. So first మా మేడం. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది, ఏం మాట్లాడాలనో కూడా అర్థమవుతలేదు. కాకపోతే మేము చాలా బిజినెస్లు చేసినాం, అంటే మా ఆయన చాలా బిజినెస్లు చేసాడు, దేంట్లో సక్సెస్ లేదు. కాకపోతే దీంట్లోకి తన ఇష్టంతోనే ఎంటర్ అయ్యిండు. నాకు అస్సలే ఇష్టం లేకుండే, కాకపోతే ఇప్పుడిప్పుడు నేను ఇష్టపడుతున్నా. లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి మాకు 1,00,000 రూపాయలు. ఇంకా మా డ్రీమ్స్, మా కళలు బాగా ఉన్నాయి, అవన్నీ నెరవేర్చుకోవాలని, అది ఈ సిస్టమ్ ద్వారా నెరవేరాలని కోరుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ చంద్రశేఖర్ గారు. బ్యాక్ టు గోస్ట్. గుడ్ మార్నింగ్ వెస్టిజ్ టీమ్. బ్రదర్ సౌండే రావట్లేదు అసలు. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా బ్రదర్, సీరియస్లీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి స్టేజ్ పైన ఇలా ఫెస్టేట్ అవుతానని. మా ఫ్యామిలీ తరఫున నేనైతే చాలా అందరికీ థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ వెస్టిజ్ టీంలోకి ఎవరైతే జాయిన్ అవుతున్నారో సీరియస్లీ చెప్తున్నా, అందరికీ మంచి లైఫ్ ఉంటుంది దీంట్లో. నేను కూడా ఇప్పుడు నేను బీటెక్ స్టడీస్లో ఉన్నా, కొంచెం నా స్టడీస్ని కొంచెం పక్కకు పెట్టి నేను కూడా పార్ట్ టైంలో మా ఫాదర్కి హెల్ప్ చేయాలనుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ నేను పక్కా మా ఫాదర్కి సపోర్ట్ ఇస్తా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రేట్ విన్నింగ్ టీమ్ సిస్టమ్కి నిజంగా ధన్యవాదాలు. మన గ్రేట్ చీఫ్ మెంటర్ ఎస్వి వారిల్ సార్ అండ్ ఫ్యామిలీ అండ్ మై ఆల్ ఎల్ఓఎస్ అందరికీ ధన్యవాదాలు. నిజంగా నేను ఇంత మంచి స్టేజీలో నేను ఇక ఇలా రికగ్నిషన్ చేసుకుంటాను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. ఒక చిన్న పల్లెటూరు నుంచి చదువుకున్నది 7th క్లాసు, చేసింది ఆటో డ్రైవర్, ఒక హోటల్లో వర్క్, ఒక కిరాణా షాప్ హోల్డర్. బట్ ఎక్కడ కూడా నాకు సాధ్యం కాలేదు నేను సక్సెస్ కావడానికి. కానీ విన్నింగ్ టీమ్ సిస్టంలో వెస్టేజ్ కంపెనీలో అవకాశం తీసుకున్న తర్వాత నాకు సక్సెస్ అనేది వెంట రావడం జరిగింది. లాస్ట్ ఏదైతే నేను ఫస్ట్ గోక్రౌన్కి ఎంటర్ అయ్యాను, తర్వాత లాస్ట్ ఎఫ్ఆర్ఈలో నేను క్రౌన్గా రావడం జరిగింది. వితిన్ 6 monthsలో 6 నెలల్లో క్రౌన్గా రావడం జరిగింది ఇక స్టేజ్ దగ్గరికి. సో నెక్స్ట్ మళ్ళీ ఈ ఎఫ్ఆర్ఈలో నా గోల్ ఉండే, నేను డిఈసిడి కావాలనే గోల్ ఉండే, కానీ ఆ గోల్కి చిన్న అంతరాయం జరిగింది. చిన్న అంతరాయం కాదు, చాలా పెద్ద అంతరాయం. అది నేను ఊహించలేదు. నాకు నా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ, నేను నా వైఫ్, నాకు 2 పిల్లలు. కానీ నేను లాస్ట్ క్రౌన్గా ఉన్నప్పుడు నా పెద్ద అబ్బాయి నాతో ఇక్కడ షీల్డ్ తీసుకున్నాడు, కానీ ఈరోజు మన మధ్యలో అతను లేడు. అది కొంచెం నాకు బాధగా ఉంది. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నేను ఆ బాధని దిగమింగి, ఎందుకంటే నేను ఒక సిస్టంలో ఉన్నాను. బట్ ఈ సిస్టమ్ వల్ల పనిచేయడం వల్ల నేను వెళ్ళిన తన కోసం కాదు, ఉన్న అబ్బాయి కోసం, ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసం నేను పనిచేయాలని నిర్ణయించుకున్నా. సో నేను ఏదైతే సాధించాలనుకున్నానో, నేను సాధించాలనుకున్న విషయం ఏదైతుందో అది 100% నేను నా దగ్గర మధ్యలో లేనటువంటి నా కొడుకుకి అంకితం చేయాలని నేను డిసైడ్ అయినా. సో నేను అందరినీ కూడా నా కొడుకులాగా భావించే నేను ఈరోజు బిజినెస్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. నేను
నా బాబు చనిపోయిన తర్వాత నేను డిసైడ్ అయినా అసలు నేను బిజినెస్లో ఉండొద్దని. కానీ మా గ్రేట్ ఎల్వైఎస్ తంగలపల్లి శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం, పారెల్లి మల్లేష్ సార్ అండ్ మమతా మేడం, సో ఈ వాళ్ళు వచ్చి నాకు వెన్నంట ఉండి మేము ఉన్నాం నీ ఎంబడ, నువ్వు మంచి లీడర్గా అవుతావు, నీ దగ్గర సక్సెస్ ఉంది, నువ్వు షార్ట్ టైంలో నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళావు, నువ్వు వదిలిపెట్టద్దు, అతని కోసమే పని చేయాలని చెప్పేసి వాళ్ళు వెన్నంటే చెప్పడం వల్ల నేను మళ్ళీ ముందుకొచ్చి విత్ ఇన్ 2 monthsలో నేను యూనివర్సల్ క్రౌన్ కంప్లీట్ చేయడం జరిగింది. సాధ్యం కాదు అంటూ ఏది లేదు లీడర్స్. మనం ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి ఛాలెంజెస్ ఏవైనా వాటిని అధిగమించి, చాలామంది ప్రాబ్లమ్స్ వాటిని అధిగమించి మనం సక్సెస్ చేయడానికి ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ మనతో ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నా, ఒక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. కానీ నేను మైనస్ అయినప్పుడు నేను బాధపడ్డా, కానీ ఈరోజు నాకు హ్యాపీగాతో పాటు బాధగా ఉంది ఇంతమందిలో నా బాబు లేకపోవడం. కానీ ఆ బాధ నేను నా కొడుకుని మీ అందరిలో చూసుకుంటున్నా, నాకు అదొక చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది మధ్యలో నా కొడుకున్నాడని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచుకున్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. నేను ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఎవరైనా సరే బయటకు వెళ్ళి ప్లాన్ చెప్పాలన్నప్పుడు నాకు వీళ్ళు వినట్లేదు, నాకు వాళ్ళు వినట్లేదు, నాకు ఎవరు చెప్తే రావట్లేదు, నాతోటి కావట్లేదు అని చెప్పేసి కారణాలు చెప్తున్నారు. కానీ చూడండి ఇక్కడ లీడర్స్, మీ అందరిలాగానే నేనున్నా. ఎసార్నో మీ అందరిలాగానే నేనున్నా. కానీ మీకు 2 చేతులుంటే నాకు 2 చేతులే ఉన్నాయి, మీకు 2 కాళ్ళుంటే నాకు 2 కాళ్ళే ఉన్నాయి, మీకు 2 కళ్ళుంటే నాకు 2 కళ్ళే ఉన్నాయి. కానీ మీకు బ్రతకడానికి 2 కిడ్నీలు ఉంటే నా దగ్గర ఒకటే కిడ్నీ ఉంది. నేను నా కిడ్నీని నా కొడుకు సపోర్ట్ చేశా గత 9 years బిఫోర్, 9 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అతను లేడు నా మధ్యలో. అతనికి ఇచ్చి కూడా నేను నిలబెట్టాలనుకున్నా, నా సగప్రాణం ఇచ్చి కూడా నిలబెట్టాలనుకున్నా. కానీ బట్ అది దేవుడు నన్ను మధ్యలో వదిలేశాడు. కానీ అయినా ఈ బాధను నేను నిజంగా చెప్పాలంటే అతని కోసం నేను చేసినటువంటి ప్రతి ఒక్క పనిని అతనికి అంకితం చేస్తూ, నేను ఈ స్టేజ్ నుంచి మరొకసారి, నేను లాస్ట్ టైం అనౌన్స్ చేసిన, మరొకసారి నేను అనౌన్స్ చేస్తున్నా, నాకు వచ్చేటువంటి ఇన్కంలో ఈ ఇయర్ August 7th ఆయన పుట్టినరోజు, ఈరోజు 7th ఆయన చనిపోయిన రోజు, ఈరోజు 7th రోజు, ఈ రోజుకి కరెక్ట్గా 6 months అవుతుంది ఆయన చనిపోయి. కానీ ఆయన బర్త్డే వచ్చేసి August 7th. ఆ రోజు నేను ఒక ట్రస్ట్ ఓపెన్ చేయాలనుకున్నాను. నాకు వచ్చినటువంటి ఇన్కంలో 25% ఆయన ట్రస్ట్కి ఇవ్వాలనుకుంటున్నాను. నేను ₹1,00,000 సంపాదించిన, 10 లక్షలు సంపాదించిన 100%, దాంట్లో 25% ఖచ్చితంగా అతని పేరు మీద ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి 100% August 7th రోజు నేను ఓపెన్ చేస్తాను. దాంట్లో ఖచ్చితంగా నాకున్న బాధలన్నీ పక్కన పెట్టినా సరే ఆ ట్రస్ట్కు నేను సపోర్ట్ చేస్తా. నేను చాలా అప్పుల్లో ఉన్నా, కానీ ఈ అప్పులని నాకు కాదు, సక్సెస్ నాకు కనబడుతుంది. ఆ సక్సెస్ కోసమే నేను పరిగెడుతున్నా. నాకు ఎన్ని బాధలు నేను పరిగెడుతున్నా, మరి మీరు ఎందుకు పరిగెట్టలేదు ఒక్కసారి ఆలోచించుకోండి లీడర్స్. నాకంటే ఎక్కువ బాధలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఏ బాధ ఉన్నా దాన్ని కొంచెం స్వీకరించి 100% నేను ఈ బాధలకు వెళ్ళి బయటకు వెళ్ళాలి అనే ఆలోచన మీలో ఉంటే ఖచ్చితంగా మీకు ఈరోజు ఇలాంటి స్టేజ్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? సో లీడర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. यस 2 मिनट में इनका ट्रांसलेशन में बता दूं. ये चंद्रशेखर राव जी है और ये गांव से बिलोंग करते हैं. तो ये जब बिज़नेस इन्होंने स्टार्ट किया, इनके बहुत हार्डशिप्स है, लेकिन इम्पोर्टेंट बात ये है कि लास्ट ईयर ये जब यहाँ आए थे क्राउन बनकर, और उनका लड़का साथ में था, और 6 महीने पहले उनका लड़का नहीं रहा, चल बसा. और वो बोल रहे हैं कि मैं यहाँ पर बैठा हर एक विनिंग टीम के लीडर में मैं मेरे लड़के को देख रहा हूँ. और वही एक्साइटमेंट के साथ उन्होंने निराशा को अपनाए बिना अपने अपलाइन के सपोर्ट से और अपने अपलाइन के इंस्पिरेशन से वो यूसीडी गए हैं. और वो आगे भी ये बोल रहे हैं कि जब 1 साल उसका हो जाएगा, August 7th को उसका जन्मदिन है, तो वो एक अपना बेटे के नाम से वो एक ट्रस्ट बनाएंगे और अपना इनकम का 25% वो उसमें देंगे. तो ये इनका ड्रीम है, और बहुत सारे लोगों का ड्रीम पूरा करने के लिए यहाँ पर आए हैं. और इन्होंने अपने लड़के को अपना एक किडनी दिया था, फिर भी आज वो लड़का नहीं रहा.
लेकिन आज वो विनिंग टीम में ही अपने लड़के को महसूस कर रहे हैं और ये बिजनेस को ऊंचाइयों तक लेके जा रहे हैं। थैंक यू।